శ్రీ గురుభ్యో నమః. ఈ విధంగా వేదవ్యాసుల వారు దేవతా కార్య సిద్ధి కొరకు ఆ యొక్క దాన్ని ఆ గర్భాన్ని రక్షించారు. తర్వాత దాని నుండి ఆ కలిపురుషుడే వాడే సుయోధనుడై ప్రధానంగా ప్రధాన వాయు యొక్క సన్నిధానము వాడి లోపల అధిక బలమైనటువంటిదై ఉంది. మేరు పర్వతంలాగా ఈ విధంగా వాడి యొక్క భూతలం వరకు కూడా ఆవరించినటువంటి వాడు ఆ శివుడి యొక్క వరబలము చేత కలి వజ్రకాయుడై మహాబలిష్ఠుడై దుర్యోధనుడే అయి తాను జన్మిస్తాడు. ఈ విధంగా అటువంటి ఎప్పుడైతే ఆ సుయోధనుడు జన్మించిన తర్వాత వాణ్ణి ఆ యొక్క గాంధారి నెయ్యితోని మొత్తం కూడా రాజుతుంది వారి యొక్క శరీరం అంతా కూడా. అంతే వీడికి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి హాని జరగకూడదు అని వాడు ఆ సమయం లోపల తనకు సిగ్గు లజ్జ కాబట్టి ఆ కౌపీనాన్ని ధారణ చేసినాడు. కౌపీనాన్ని ధారణ చేయగానే ఆమె కళ్ళకు గంతలు కట్టుకుంది, చూడలేకపోతుంది. తర్వాత అప్పుడు ఆ విషయం అది భగవంతుడికి తెలుస్తుంది. ఆ ఇంద్రజిత్తే దుశ్శాసనుడై పుడతాడు. తర్వాత ఆ అతికాయుడి యొక్క ఉత్పత్తి వాడే వికర్ణుడై పుడతాడు. ఈ విధంగా కరుడు, ఈ విధంగా వాడే చిత్రసేనుడై పుడతాడు. ఈ విధంగా వీళ్ళే ఆ యొక్క ధృతరాష్ట్రుడి యొక్క కుమారులై జన్మిస్తారు అని ఈ విధంగా చెప్పి తర్వాత సకల దోష రూపురాలైనటువంటిది రాక్షసులైనటువంటిది ఆ మృష అనేటువంటి పేరుతో ఉండేటటువంటి ఆ అసుర స్త్రీ ఆ కుహుదేవి యొక్క ఆవేశంతోని ఆమె ఆ దుష్యలాగా ఆమె అవతారం చేస్తుందయ్యా. అభిమన్యుడి యొక్క వధ కావాలి అని శివుణ్ణి గురించి తపస్సు చేస్తుంది ఆమె. అందుకొరకనే ఆమె జన్మించినటువంటిదైంది ఆ యొక్క దుశ్శల. ఈ విధంగా ఆ యొక్క దుశ్శల సైంధవుడు ఆ అభిమన్యుణ్ణి సంహరిస్తాడు. ఈ విధంగా సైంధవుడు వాడేవాడంటే ఒక కాళికేయుడైనటువంటి వాడు దానవుడు. ఈ విధంగా వాడు ఆ కాళికేయుడైనటువంటి వాడు అభిమన్యుడి యొక్క సంహారం కొరకే వాడు భూమి యందు పుట్టినటువంటి వాడు అని ఈ విధంగా చెప్తున్నారు. ఆ నిరుత అనేటువంటి జ్ఞాని, నాసిక్య ప్రాణులు అనేటువంటి వాళ్ళు యూత్సు నామకులైనటువంటి వాళ్ళై జన్మిస్తారు. ఈ విధంగా యూత్స వైశ్యకన్య లోపల ధృతరాష్ట్రుడికి ఆ యొక్క ధృతరాష్ట్రుడి
వేశ్యకన్య లోపల జన్మించినటువంటి వాడు ఆ యొక్క యూత్సు అని చెప్పి చెప్తారు. ఎప్పుడైతే యుధిష్ఠిరుడు పుట్టగానే కుంతీదేవి అడుగుతుందట, ధర్మాన్ని తెలిసినటువంటి వాడు ఈ విధంగా బాహుబలముతోని జ్ఞాన బలముతోని రక్షించాలి కదా, లేకుంటే మనము నాశనమవుతాము. కాబట్టి ఆ విధంగా ఆ యుధిష్ఠిరుల వారు అంటున్నారు కదా. ఆ సమయం లోపల పాండు మహారాజు గారు ఏమంటున్నారనంటే, ఒక ఉత్తమోత్తముడైనటువంటి బలాఢ్యుడైనటువంటి వాడికి నువ్వు జన్మనివ్వు అని అంటున్నారు. ఈ విధంగా యజ్ఞం లోపల శ్రేష్ఠుడైనటువంటి ఏదంటే అశ్వమేధ యజ్ఞం. యజ్ఞాల లోపల శ్రేష్టమైనటువంటి యాగం ఏదంటే అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం వల్ల ఏమైతుంది, సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా మనుషుల యొక్క తేజస్సు లోపల చాలా శ్రేష్టమైనటువంటిది ఏదంటే సూర్యుడు. సూర్యుడి యొక్క తేజస్సు చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ 4 వర్ణాల లోపల చాలా శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణులు. ఈ విధంగా దేవతలలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఎవరనంటే ఆ యొక్క పురుషోత్తముడైనటువంటి శ్రీహరే. అందుకొరకని వాడి తర్వాయి వాయువే. కాబట్టి అనంత శక్తి సంపన్నుడైనటువంటి ఆ శ్రీహరి వ్యాసరూపముతోని ఈ విధంగా నన్ను పొందినటువంటి వాడు. ఈ విధంగా ఆ వ్యాసుడి యొక్క కుమారుణ్ణి నేను. కాబట్టి నాకు ఈ విధంగా నాకు తగినటువంటి కుమారుడు కావాలి. కాబట్టి ఆ వాయువును నువ్వు ఆశ్రయించు అని అంటున్నాడు పాండు మహారాజు. ఈ విధంగా వాయువును ఆశ్రయించు అనగానే మంత్రపూర్వకంగా ఒకసారి ఆ వాయువును పిలిచిందట కుంతీదేవి. ఎప్పుడైతే వాయువును పిలవగానే వాయుదేవుడు వచ్చేసాడు, సరాసరి వచ్చేసాడు. వాయుదేవుడు వచ్చేసి విష్ణు భక్తులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు. భగవంతుడు ఏ విధంగా సర్వోత్తముడో జీవులలో ఉత్తముడైనటువంటి వాడు, జీవోత్తముడైనటువంటి వాడు, సకల జీవులందరికీ కూడా ఉత్తముడైనటువంటి వాడు. భగవంతుడు మనకిచ్చినటువంటిది ఒక రథము. ఈ రథం ఏదైతే ఉన్నదో నింబాచల రథము, ఈ రథము లాంటిదే మన లోపల ఉందయ్యా రథం. ఈ రథం లోపల స్వామి ఉన్నాడు. ఆ స్వామి ఆజ్ఞ మేరకు వాయుదేవుడు జపాన్ని చేస్తున్నాడట. ఏమి జపము? అంశనామక పరమాత్ముడి యొక్క జపాన్ని చేస్తాడు నిరంతరం. అది ఎలా ఉంది అంటే అకారేణ బహిర్గచ్చతి, సకారేణ అంతర్గచ్చతి. సాకార సకారాలతో కూడినటువంటి ఆ యొక్క అంశనామక పరమాత్ముడి యొక్క జపాన్ని నిరంతరం చేస్తుంటాడు. ఎప్పుడైతే ఆ జపమాల కింద పడిపోతుందో అప్పుడు వీడు శాశ్వతంగా పోతుందా. ఆ యొక్క జీవుడు ఉన్నంతదా మట్టుకే వీడు శుద్ధము. జీవుడు వెళ్ళిపోతే, ఆ గాలి వెళ్ళిపోతే, ఆ వాయువు వెళ్ళిపోతే వీడు అశుద్ధం. కాబట్టి ఆ యొక్క అందరికీ కూడా వాయువుని ఇచ్చేటటువంటి వాడు, అందరికీ గాలి ఇచ్చేటటువంటి వాడు, అందరిలో కంటే ఉత్తముడైనటువంటి వాడు, జీవోత్తముడైనటువంటి వాడు ఆ వాయువును స్మరించు అని అన్నాడు. ఎప్పుడైతే ఆ విష్ణు భక్తులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆ యొక్క వాయువుని స్మరించగానే ఆ వాయుదేవుడే వచ్చాడయ్యా. వాయుదేవుడే వచ్చి తాను అవతరించాడు. భీమసేనుడై అవతరించాడు. ఈ విధంగా ఒక దిక్కు ధర్మం ఉంది. ధర్మ
ఎప్పుడైతే భీముడు తాను పుట్టగానే కింద పడ్డాడట, కింద పడగానే శ్వేతశృంగ పర్వతమే అది పుడి 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 అయిపోయిందట. బాలకుడు చూడండి, తల్లి గర్భము నుండి కింద పడగానే శ్వేతశృంగ పర్వతమే పుడి పుడి అయిపోయింది. అంటే ఆ బాలకుడి యొక్క పరాక్రమము విక్రమము ఎలాంటిదో మీరే ఒకసారి తెలుసుకోండి, ఊహ చేసుకోండి. ఆ భీముడు ఒక్కసారి మూల రూపాన్ని స్మరించుకున్నాడు. అక్కడ ఉండేటటువంటి రాక్షసులు, అసురులు, దానవులు వాళ్ళందరూ కూడా భీతులయ్యారు. స్వామి మమ్మల్ని అందరిని కూడా మీరు కాపాడండి 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 అని అన్నారట. పాండు మహారాజు గారికి చాలా హర్షమైంది. ఆహా, వాయుదేవుడు పుట్టినాడే, వాయుదేవుడి యొక్క అవతారమైంది, అశరీరవాణి అవుతుంది. సత్య సంపన్నుడైనటువంటి వాడు, గుణవంతుడైనటువంటి వాడు. ఈ విధంగా నీకు మంగళమవుగాక అని అంటున్నారు. ఓ ధర్మజ్ఞుడా, ఈ మహాభుజ పరాక్రమవంతుడైనటువంటి వాడు ఈయన దేవ కార్యాన్ని చేయడానికి కొరకే వీడు పుట్టినటువంటి వాడని తెలుసుకో అని ఈ విధంగా చెప్పగానే పాండు మహారాజు గారు అంటున్నారు కదా, నేను ధన్యుడను, నా యొక్క జన్మనే ధన్యము. ఎందుకొరకంటే నేను ఆ యొక్క వ్యాసుల వారి వల్ల, వ్యాసుల వారి యొక్క క్షేత్రం లోపల పుట్టినటువంటి వాడిని. ఈ విధంగా నేను నా యొక్క కులమే ధన్యమైనటువంటిది అని ఈ విధంగా తాను పొగుడుతున్నాడయ్యా. ఈ విధంగా తాను అన్నాడు కదా. ఇద్దరైనారు. అప్పుడు ఆ కుంతిని అంటున్నాడు కదా, పాండు మహారాజు గారు అన్నారు కదా, ఏ సుందరి, ఈ దినమే విధివత్తుగా నువ్వు ప్రయత్నం చేయు, ధర్మాన్ని ఆహ్వానించు. దేవతలలో ధర్మయుక్తుడైనటువంటి వాడు. ఈ విధంగా కురువంశం లోపల ఒక ధార్మికుడైనటువంటి వాడు ధర్మరాజు గారు జన్మించారు. ఈ విధంగా మనకు ఆ ధర్మానికి తావే లేదు. ఇక బలం లోపల అంటే బలపరాక్రమవంతుడైనటువంటి వాడు భీమసేనుల వారు వాళ్ళ అవతారం చేశారు. ఈ విధంగా ఓ వరాంగి, ఓ కుంతి అని ఈ విధంగా చెప్పగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఓ జన్మేజయ, గాంధారి ఎప్పుడైతే కళ్ళకు గంధలను కట్టుకున్నదో ఆ సమయం లోపల ఆ గర్భము 1 సంవత్సర కాలము నిండిన తర్వాత ఆ గర్భము చ్యుతి అయిందట. ఆ గర్భము చ్యుతి కాగానే అప్పుడు ఎప్పుడైతే ధర్మరాజు పుట్టిన తర్వాత అప్పుడు ఆ సుయోధనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రోజైన తర్వాత ఒక్కొక్కళ్ళు అందరూ కూడా పుట్టారయ్యా అని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా ఆ 100 మంది ఆ దుశ్శల, ఆ కుహు అనేటువంటి రాక్షసి దాని లోపల ఉంది. ఈ విధంగా అది కేవలం ఆ అభిమన్యుడిని సంహారం చేయాలనేటువంటి ఉద్దేశంగానే శివుణ్ణి గురించి తపస్సు చేసి పుట్టి వచ్చినటువంటిది అది. ఈ విధంగా ఋతుకాలం లోపల శుచిస్మితి అయినటువంటిది. ఈ విధంగా అప్పుడు ఆ సమయం లోపల వాళ్ళు అంటున్నారు కదా, స్వామి గాంధారి 2 సంవత్సరాలు అయిపోయింది, దుఃఖానికి లోనైతుంది. ఈ విధంగా ఎప్పుడైతే ఆ 100 కుండలన్నీ కూడా మాంసం అంతా కూడా పెరుగుతుంది, పెరుగుతుండగానే దాంట్లో నుండి
ఒక ఘృత కుండం, నెయ్యితో ఉండేటటువంటి కుండంలో నుండి మాంసం ముద్ద తీసినారయ్యా వేదవ్యాసుల వారు. సురక్షితంగా దాన్ని తీసి ఆదేశించారు. వ్యాసుల వారి యొక్క ఆదేశానుసారంగా ఆ గాంధారి ఈ యొక్క జవాబుదారి అని అంటున్నారు. ఈ విధంగా తాను పూజ్యులైనటువంటి వేదవ్యాసుల వారు హిమాలయ తల్పానికి వెళ్ళి అక్కడ వాళ్ళు తపస్సు కని కూర్చున్నారయ్యా. కాలక్రమేణ దినానికి ఒక్కోళ్ళలాగా వాళ్ళు ఆ కుండలో నుంచి పుట్టినటువంటి వాళ్ళైనారు అనేటటువంటి దాన్ని ఇక్కడ దాని గురించి చెప్పినారు. లోకాభిప్రాయ నేన భావే పుణ్యం అవాప్నోతి గురుర్మమ కాయేన వాచా మనసేంద్రియవా బుద్ధ్యాత్మనా వా ప్రకృతిస్వభావాత్ కరోమి